10 అండర్ రేటెడ్ తెలుగు మూవీస్ పార్ట్ 2. మా ఫస్ట్ వీడియో అయిన టాప్ 10 అండర్ రేటెడ్ తెలుగు మూవీస్ పార్ట్ 1 మంచి హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ వీడియో అయినప్పటికీ వాయిస్ ఓవర్ సరిగ్గా లేనప్పటికీ మా మీద నమ్మకం ఉంచి చాలామంది చూశారు. ఆ వీడియోలో వచ్చిన కామెంట్స్లో కొన్ని మూవీస్ని యాడ్ చేసి మరికొన్ని మూవీస్ మా సైడ్ నుంచి యాడ్ చేసి ఈ పార్ట్ 2 ప్రిపేర్ చేశాము. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద లిస్ట్. నెంబర్ 10 పేపర్ బాయ్. ట్రైలర్ చూసా, ఏదో పర్వాలేదనిపించింది. డైరెక్టర్ సంపద నంది ప్రొడ్యూస్ చేశారని తెలిసాక అండ్ అల్లు అరవింద్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారని తెలిసాక ఓకే, మూవీలో నిజంగానే ఏదో ఉందని చూశాను. లిటరల్లీ ఇట్ వాజ్ వెరీ వెల్ మేడ్ మూవీ. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఒక పేదింటి అబ్బాయి ఒక గొప్పింటి అమ్మాయి మధ్య ఉన్న లవ్ అనే సింగిల్ ప్లాట్నే కొన్ని ట్విస్టులతో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో బాగా చూపించారు. దీంట్లో హీరోగా యాక్ట్ చేసింది గోల్కొండ హై స్కూల్లో క్రికెట్ టీం కెప్టెన్ గౌతమ్గా కనిపించిన సంతోష్ శోభన్. సంపత్ నంది ఈ మూవీకి ప్రొడ్యూసర్గానే కాకుండా స్టోరీ అండ్ డైలాగ్స్ కూడా రాశారు. హీరోని ఇంత తెలివి ఉంది, పేపర్ బాయ్గా ఏంటి అని అడిగితే అప్పుడు అది బ్రతకడం కోసం, ఇది భవిష్యత్తు కోసం అని చెప్పే డైలాగ్ చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. బొంబాయి పోతావా రాజా అనే సాంగ్ వింటుంటారు కదా, అది ఈ సినిమాలోదే. స్టోరీ అంతా బాగున్నా ఎందుకో స్టార్ క్యాస్ట్ లేకపోవటం వల్లేమో సరిగ్గా ఆడలేదు. ఒకవేళ ఇంతకుముందు మీరు ఈ మూవీ చూసుండకపోతే ఇప్పుడు చూసేయండి. నెంబర్ 9 జోష్. అప్పట్లో జెమినీలో తెగ వేశారు ఈ మూవీ ట్రైలర్. అట్ ద సేమ్ టైం ట్రైలర్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ పాటలైతే మై ఫేవరెట్ సాంగ్స్ అట్ ద టైమ్. డీరెడీ అండ్ బ్యాడ్ బాయ్ అనే సాంగ్స్ అయితే మంచి కిరాకిచ్చేవి. సో ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఈ మూవీ చూడటానికి వెళ్ళిపోయా. మూవీ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ సీన్స్ అండ్ ఏమాత్రం మెసేజ్ ఇస్తున్నట్టు అనిపించకుండా యూత్కి మంచి మెసేజ్ ఇచ్చే ఈ స్టోరీ ఎక్స్ట్రాడినరీ. సో నాగచైతన్య డెబ్యూ మూవీతోనే హిట్ కొట్టాడని అనుకున్నా. తర్వాత తెలిసింది చివరికి యావరేజ్ చేశారని. మేబీ ఆ టైంలో యూత్ ఓరియంటెడ్ మెసేజ్ మూవీస్ చూడడానికి ఆడియన్స్ అంత రెడీగా లేరేమో. లైక్ శంకర్ తీసిన బాయ్స్ మూవీ కూడా అంతగా ఆడలేదు. కానీ కొంతమందికి ఈ మూవీ ఒక కల్ట్ క్లాసిక్. రిపీటెడ్గా వాచ్ చేస్తూనే ఉంటారు. ఆ ఆడిటోరియం సీన్ అయితే టాప్ నాచ్. అండ్ ఆ డైలాగ్స్ అండ్ స్పీచ్ వెరీ థాట్ ప్రొవోకింగ్. చెప్తే వినేవాడు స్టూడెంటే కాదు అనే డైలాగ్ అప్పుడు నేను చాలాసార్లు యూజ్ చేశాను. అది వేరే విషయం అనుకోండి. టోటల్గా మూవీ పిచ్చ హై ఇస్తుంది. మూవీలో పొలిటికల్ లీడర్స్ స్టూడెంట్స్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారో చూపిస్తారు. డ్రగ్స్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల స్టూడెంట్స్ ఎలా రూన్ అవుతారో చూపిస్తారు. మన ఫ్యామిలీని ఇగ్నోర్ చేయకూడదని, మన లైఫ్లో ఉండే వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూపిస్తుంది. యూత్కి కావాల్సిన రియల్ లైఫ్ మెసేజెస్ చాలా ఉన్నాయి. చాలామంది ఎమోషనల్ సీన్స్లో నాగచైతన్య పర్ఫార్మెన్స్ బాలేదని అప్పట్లో చాలా రివ్యూస్ ఇచ్చారు. కానీ దానికే నెగిటివ్ రివ్యూస్ రాయటం కరెక్ట్ కాదు. ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సమ్ ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద డెబ్యూ. నెంబర్ 8 జగడం. సుకుమార్కి ఆర్య తర్వాత వస్తున్న సినిమా అండ్ రామ్కి దేవదాస్ తర్వాత సినిమా. సో ఇద్దరికి సెకండ్ సినిమా. డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ అయితే గూస్ బంప్స్. ఆ పాటలకి అండ్ రామ్ స్టెప్స్ ఆర్ డ్యామ్ గుడ్. మన లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి మెయిన్గా చెప్పుకోవాలి. లెక్చరర్ జాబ్ని వదిలేసినా కానీ ఆయనలో ఉన్న లాజికల్ థింకింగ్ని ఏమాత్రం వదలలేదనుకుంటా. స్క్రిప్ట్ అండ్ డైలాగ్ రైటింగ్లో కొత్త ఫార్ములాస్ కనిపెట్టి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఆర్య లాంటి క్లాసికల్ లవ్ ఫిలిం తర్వాత ఇలాంటి ఫిలిం తీయాలంటే నిజంగానే చాలా గట్స్ ఉండాలి. ఎక్సలెంట్గా డైరెక్ట్ చేశారు. తనలో మాస్ యాంగిల్ కూడా ఉందని ప్రూవ్ చేసుకున్నారు. కమర్షియల్గా ఫెయిల్యూర్ అయినప్పటికీ ఉండే కొద్దీ కల్ట్ స్టేటస్ని రిసీవ్ చేసుకుంది. అండ్ క్లైమాక్స్లో రామ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జస్ట్ వన్ ఫిలిం ఓల్డ్ యాక్టర్ నుంచే ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చూడడం చాలా రేర్. ఫస్ట్ హాఫ్లో ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది కదా, నాకు ఈ పొజిషన్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ముందుండేవాడే లీడర్, నవ్ ఐ యామ్ ద లీడర్ అని వచ్చే డైలాగ్కి బీజిఎం కాంబినేషన్ తోపు అసలు. ఈ సినిమా గురించి సాక్షాత్తు రాజమౌళి గారే ఒక ఇంటర్వ్యూలో హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ గారు, నాకెందుకు ఈ ఐడియా రాలేదు, నేనెందుకు ఈ సీన్ తీయలేకపోయానని చాలా బాధపడ్డ వాటిల్లో ఇదొకటే అని అన్నారు. మిస్యూజ్ ఆఫ్ పవర్ అండ్ సుపీరియారిటీ అనే కాన్సెప్ట్ని బాగా చూపించారు. నెంబర్ 7 బ్లఫ్ మాస్టర్. ప్రజెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అయిన సత్యదేవ్ మూవీ ఇది. ఈ మూవీ చూశాక ఈ మాట ఎందుకన్నానో మీకే అర్థమవుతుంది. ఈ మూవీ సతురంగా వెట్టై అనే తమిళ్ మూవీకి రీమేక్ అయినప్పటికీ సజెస్ట్ చేస్తున్నానంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ ఇట్ వుడ్ బి లైక్. యూ విల్ బి బ్లోన్ అవే బై ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సత్యదేవ్. అండ్ తన డైలాగ్ డెలివరీ అయితే టాప్ నాచ్. మంచి స్టోరీ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. కానీ పబ్లిసిటీ లేకపోవటం వల్ల, అప్పటికి సత్యదేవ్ అంటే అందరికీ తెలియకపోవటం వల్ల సరిగ్గా ఆడలేదు. మూవీలో మల్టీ మార్కెటింగ్ స్కామ్స్ అండ్ కొన్ని స్కామ్స్ ఎలా జరుగుతాయో పర్ఫెక్ట్గా చూపించారు. మనీతో ఏదైనా చేయవచ్చు అనే ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ నుంచి మనీ కొనలేని కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అనే సెకండ్ హాఫ్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ప్లీజింగ్గా ఉంటుంది. దిస్ మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్ ట్రూ ఈవెంట్స్. సత్యదేవ్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. టాలీవుడ్లో మరో స్టఫ్ ఉన్న హీరో దొరికాడని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో స్వామీజీ గెటప్లో ఒక బిజినెస్ మ్యాన్కి నమ్మించే సీన్లో సత్యదేవ్ యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఇంకోటి మర్చిపోకూడదు, మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అనే డైలాగ్ చించేసింది. నెంబర్ 6 గౌతమ్ నందా. ధనం మూలం ఇదం జగత్ అని ఎక్కడ విన్నా ఈ మూవీయే గుర్తుకొస్తుంది.
అంత ఇంపాక్ట్ చేసిన మూవీ ఇది. ఈ డెకెడ్లో వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్స్ నుంచి వచ్చాక సోషల్ మీడియాలో ఓ తెగ అండర్ రేటెడ్ అని అన్నారు. థియేటర్స్లో ప్లే అవుతున్నప్పుడే మంచి సపోర్ట్ ఇచ్చుంటే ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి ఇట్లాంటి స్కిప్స్ చేయాలంటే బూస్టప్గా ఉండేది. ఒక్కడున్నాడు తర్వాత గోపీచంద్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్. ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నప్పటికీ హిట్స్ లేకపోవటం వల్ల స్టిల్ అండర్ రేటెడ్గానే మిగిలిపోయాడు. హోప్ గోపీచంద్ విల్ కమ్ బ్యాక్ సూన్. అండ్ ఈ మూవీ మెయిన్ హైలైట్ డైలాగ్స్. మనీ గురించి మీనింగ్ఫుల్ డైలాగ్స్ చెప్పిన నంద అండ్ అలాగే డబ్బు ఒకటే మెయిన్ కాదని గౌతమ్ చెప్పే డైలాగ్స్ ఒక కొత్త అప్రోచ్లను ఇస్తాయి. నెంబర్ 5 బాణం. నారా రోహిత్ డెబ్యూ మూవీ అయిన బాణం నుంచే డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేయటం అండ్ జోనర్ షిఫ్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. నారా రోహిత్ మూవీస్లో చాలా అండర్ రేటెడ్ మూవీస్ ఉన్నాయి. ఎందుకో ఎస్టాబ్లిష్డ్ హీరో అవ్వలేకపోయారు, కానీ అయ్యుంటే ఆయన తీసుకునే స్క్రిప్ట్స్కి మంచి హిట్లు పడేవి. ఫస్ట్ మూవీలోనే యాంగ్రీ యంగ్ మ్యాన్గా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నారా రోహిత్. ఈ మూవీకి స్క్రిప్టే హార్ట్ అండ్ సోల్. ఫస్ట్ సీన్ నుంచే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇట్లాంటి ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్ జోనర్లోకి రానప్పటికీ ఒక సినిమా అంటే మీనింగ్ఫుల్గా ఉండాలని మనం బిలీవ్ చేస్తే ఈ సినిమా ఆ టార్గెట్ని గట్టిగా హిట్ చేస్తుంది. ఎందుకు అప్పటి వాళ్ళకి సరిగ్గా ఎక్కకపోవటం వల్లనో, పెద్ద హీరో అవ్వకపోవటం వల్లనో, పబ్లిసిటీ లేకపోవటం వల్ల సరిగ్గా ఆడలేదు. నెంబర్ 4 డియర్ కామ్రేడ్. ఫస్ట్ 2 days రివ్యూస్ అండ్ రేటింగ్స్ చూస్తే కొన్నిట్లో నెగిటివ్ అండ్ మరికొన్నిట్లో చాలా పాజిటివ్గా ఇచ్చారు. సర్లే ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నా. ఇంటర్వెల్ వరకు బాగుంది. ఆ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చలేదేమో అనుకుంటూ సినిమా మొత్తం చూసా. చాలా బాగుందనిపించింది. అసలు నెగిటివ్ రివ్యూస్ ఎందుకు ఇచ్చారు అనిపించింది. అండ్ కొంతమందికి నచ్చుండకపోవచ్చు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. డియర్ కామ్రేడ్లో కామ్రేడ్ అనే పదంతో అవుట్ అండ్ అవుట్ అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ చూస్తామని వెళ్ళిన వాళ్ళు కొంతమంది. కానీ ఇక్కడే టైటిల్లోనే హిడెన్ డీటెయిలింగ్ తెలుస్తుంది. లైక్ డియర్ ఫర్ లవ్ అండ్ కామ్రేడ్ ఫర్ రెబల్. సో టైటిల్కి జస్టిఫై చేశారు. ఇంకో రీజన్ స్లో నేరేషన్ అని అన్నారు. అప్పట్లో మణిరత్నం మూవీస్ అండ్ ఏమై చేసేవి లాంటి మూవీస్ రేసీ స్క్రీన్ ప్లేతో ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీకి కనెక్ట్ అవ్వాలంటే మ్యాక్సిమం అందరూ ఇలాగే తెస్తారు. సో దట్ ఆ ఫీల్ వస్తుంది. మన తెలుగు నుంచి 2019లో ఆస్కర్కి గాను ఇండియన్ బెస్ట్ ఫారెన్ ఫిలిం కేటగిరీలో ఫైనల్స్ వరకు వెళ్ళిన మూవీ అంటే మామూలు విషయం కాదు. అండ్ యూట్యూబ్లో రిలీజ్ అయిన హిందీ వర్షన్ ఈ మధ్య ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. 2 million లైక్స్ తెచ్చుకున్న ఫస్ట్ ఇండియన్ ఫిలింగా మన టాలీవుడ్ మూవీ ట్రెండ్ సెట్ చేసింది. ఇట్ షోస్ హౌ మచ్ దే లైక్డ్ ఇట్. నెంబర్ 3 సమ్మోహనం. ఎందుకో సినిమాని థియేటర్లో చూడలేకపోయా. చాలా టైం తర్వాత ఆన్లైన్లో వచ్చాక చూసినప్పుడు ముందే ఎందుకు థియేటర్లో చూడలేకపోయానా అనిపించింది. ఇట్ ఈస్ ఎ వెల్ మేడ్ లవ్ స్టోరీ. స్టార్ ఇమేజ్ని కాకుండా స్టోరీని నమ్ముకొని సినిమాలను డైరెక్ట్ చేసే ఇంద్రగంటి మోహన్ కృష్ణ నుంచి వచ్చిన ఇంకో బ్యూటిఫుల్ మూవీ ఇది. టైటిల్కి తగ్గట్టుగానే ఈ సినిమా నిజంగానే సమ్మోహనపరిచింది. ఒక మంచి క్యూట్ ఎమోషనల్ లవ్ ట్రావెల్ లాంటి ఫీల్ని ఇస్తుంది. లవ్ స్టోరీకి హెవీ ఎమోషన్స్ని కామెడీని కంబైన్ చేసి మనసుకు కనెక్ట్ అయ్యే మూవీ ఇది. వివేక్ సాగర్ అందించిన బీజిఎం అండ్ సాంగ్స్ హైలైట్గా ఉంటాయి. సినిమా మూడ్కి తగ్గట్టు కథలో వెళ్తాయి. ఇంకో హైలైట్ డైలాగ్స్. చాలా సీన్స్లో డైలాగ్స్ మన జీవితం నుంచి తీసుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి. విజయ్ అనే కార్టూనిస్ట్ క్యారెక్టర్లో సుధీర్ బాబు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. పాస్ట్ మూవీస్తో కంపేర్ చేస్తే యాక్టింగ్లో మెచ్యూరిటీ అండ్ ఎమోషనల్ సీన్స్లో సెన్సిబిలిటీ కనిపిస్తుంది. మూవీ సక్సెస్ అయినప్పటికీ ఇట్ డిజర్వ్స్ మోర్. నెంబర్ 2 మళ్ళీ రావా. ప్రేమం అండ్ 96 లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాకపోయినా వాటికి అటు ఇటుగా చిన్న కాంపిటీషన్ ఇచ్చే మూవీ అంటే మన తెలుగులో వచ్చిన మళ్ళీ రావా. ఫస్ట్లో వరుసపెట్టి సినిమాలను చేసిన సుమంత్ ఒక్కసారిగా స్లో అయిపోయి సినిమాలు తగ్గించాడు. దానికి తోడు చాలా ఫ్లాప్స్. దీంతో చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ రావాతో సక్సెస్ కొట్టాడు. హోప్ హీస్ నెక్స్ట్ ఫిలిం కపటదారి విల్ బి ఎ హిట్. ఈ మూవీ విషయానికి వస్తే రిలీజ్కి ముందే ట్రైలర్ అండ్ సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. కానీ సినిమా స్లోగా స్టార్ట్ అయ్యి మౌత్ పబ్లిసిటీతో కలెక్షన్స్ తెచ్చుకుంది. కానీ స్క్రిప్ట్కి జస్ట్ సక్సెస్ఫుల్ సినిమా అనే రిజల్ట్ సరిపోదు. హిట్ అనే టాక్ వచ్చి మంచి కలెక్షన్స్ వచ్చి ఉంటే బాగుండేది. ఒక సింపుల్ స్టోరీ లైన్ తీసుకొని 3 phases స్టోరీని డైరెక్ట్ చేసిన స్టైల్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే వెల్ ప్రిపేర్డ్గా రాసుకున్నారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. అందుకే ఇంత సెన్సిబిలిటీ ఉన్న మూవీని జస్ట్ 30 days షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి సినిమా రాలేదనే చెప్పాలి. మూవీ చూశాక ఆడియన్స్కి ఒక మంచి ఎమోషన్ కలగడం గ్యారంటీ. లవ్, బ్రేకప్ లాంటి సెన్సిబుల్ విషయాల్ని అంతే సెన్సిటివ్గా స్క్రీన్ పే ప్రజెంట్ చేశారు డైరెక్టర్. ఇప్పటికీ ఈ మూవీ చాలా మందికి ఫేవరెట్ అండ్ రిపీటెడ్గా వాచ్ చేస్తుంటారు. మూవీకి మ్యూజిక్ ఇంకో హైలైట్. ఎలాంటి డ్యూయెట్స్ లేకుండా సాంగ్స్ స్టోరీతో ట్రావెల్ అవుతూ చాలా సూతింగ్గా ఉంటాయి. బీజిఎం సినిమా స్టాండర్డ్ని పెంచింది. నెంబర్ 1 అందరి బంధువయ్య. ఈ మూవీని నెంబర్ 1లో పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇట్లాంటి మంచి మూవీ ఒకటి ఉందని కూడా తెలియదు. అసలు ఈ సినిమా పేరు కూడా చాలా మందికి తెలిసి ఉండదు. అండ్ మూవీ అయితే మనిషిలోని వాల్యూస్ అండ్ నిజమైన మనిషిగా ఎలా ఉండాలో చెప్పే గొప్ప సినిమా. అందుకే ఈ లిస్ట్లో ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఆనలుగురు అనే ఎక్సలెంట్ ఎమోషనల్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసిన చంద్ర సిద్ధార్థ.
ఈ మూవీ అందరి బంధువయ్య అనే తెలుగు నోవెల్ని బేస్ చేసుకొని తీశారు. దీనికి స్టోరీ అండ్ డైలాగ్స్ రాసింది తెలుగు పాపులర్ నోవలిస్ట్ అయిన బలభద్రపాణి రమణి గారు. లో బడ్జెట్ మూవీ అయినప్పటికీ ఓవర్సీస్లో బాగా ఆడింది. చిన్న సినిమా అవ్వటం వల్ల మొదట్లో కలెక్షన్ సరిగ్గా రాలేదు, తర్వాత ఉండే కొద్దీ స్లో సక్సెస్ తెచ్చుకుంది. కానీ ఈ మూవీకి ఇది సరిపోదు, ఒక పెద్ద హిట్ కొట్టాల్సిన సినిమా. సో దట్ ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు తీయాలనుకుంటే ఒక ఎగ్జాంపుల్గా ఈ మూవీని చూసి తీస్తూ ఉండేవారు. మనిషి యొక్క ట్రూ వాల్యూస్ గురించి చెప్పే ఎక్సలెంట్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. స్టోరీ చాలా ఐడియలిస్టిక్ అండ్ నోబుల్గా ఉంటుంది. తెలుగు ఆడియన్స్కి హీరో వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అనే రోల్ కొత్త ఏం కాదు, కానీ ఈ జనరేషన్ యూత్కి కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. రిటర్న్గా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, అప్పు చేసైనా కష్టపడైనా ఆఖరికి బాడీ పార్ట్స్ని తాకట్టు పెట్టి మరీ డబ్బు తీసుకొని హెల్ప్ చేసే రోల్లో శర్వానంద్ క్యారెక్టర్ యూనిక్గా ఉంటుంది. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి రిటర్న్లో మంచి జరుగుతుందని చూపిస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ మూవీ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. యూ విల్ థ్యాంక్ మీ లేటర్. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా మీకు తెలిసిన అండర్ రేటెడ్ తెలుగు మూవీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మా నెక్స్ట్ పార్ట్లో కవర్ చేస్తాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని తప్పకుండా క్లిక్ చేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.